నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, తొలి రోజు 7,46,414 అర్జీలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో దరఖాస్తులు స్పందించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. అబ్దుల్లాపూర్ మెట్టు సభలో అభయహస్తం దరఖాస్తును స్వీకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇబ్రాంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. జీహెచ్ఎంసీ ఇతర పట్టణ ప్రాంతాల్లో 4,57,703 ప్రజాపాలనకు భారీ స్పందన. గ్రామీణ ప్రాంతంలో 2,88,711 రేషన్ కార్డుల కోసము వినతి పత్రాలు. కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు చాలక ఇబ్బందులు. అర్హులందరికీ 6 గ్యారెంటీలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అబ్దుల్లాపూర్ మెట్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. 35% ఓట్లు, 10 సీట్లు. లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలతో బాటలు. పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం. ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా, ఇండియా నెగ్గితే కులగణన, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తాం, సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. నాగ్పూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్, న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామన్న ఖర్గే. మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది. డబుల్ ఇంజిన్ అంటే అదానీ ప్రధానే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 8 మంది భారతీయుల మరణశిక్ష జైలు శిక్షగా మార్పు. ఖతర్ న్యాయస్థానం తీర్పు. విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి. విజయకాంత్ కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. తమిళ సినీ రాజకీయ రంగాల్లో ఆయన సంచలనం. హంపీకి రజతం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టై బ్రేక్లో పోరాడి ఓడిన తెలుగమ్మాయి. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదో. నేడు ప్రాజెక్టుల పరిశీలనకు 4 మంత్రుల బృందం. రీడిజైన్ మొదలుకొని అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం. ఇంజనీర్లు, గుత్తేదారులతోనూ చర్చ. భూ సమస్యల పరిష్కారానికి సర్వే. గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణకు కార్యాచరణ. నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. ప్రజాపాలన అనంతరం నిశ్చిత దృష్టి. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు. అదే నెల 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్. టైం టేబుల్ విడుదల. మార్చి 18 నుంచి 10 పరీక్షలు. లక్ష్యం 50 మెగావాట్లు. వాడింది 30 మాత్రమే. కేంద్రం రాయితీ ఇచ్చినా వినియోగంలో వెనుకంజ. ఇంటిపై సౌర విద్యుత్ కోటా ఈసారి తగ్గింపు. ఊపందుకున్న ఉపాధి. రోజు 1,00,000 మంది హాజరు. 52% గ్రామాల్లో షురు. నమస్తే. సాక్షి దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, ప్రజాపాలన షురు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీ వార్డులలో మొదలైన కార్యక్రమాలు. తొలి రోజు మొత్తం 7,46,414 దరఖాస్తుల స్వీకరణ. 6 గ్యారంటీ పథకాలను దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. దరఖాస్తుల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పాల్గొన్న భట్టి, పొంగులేటి. పలు చోట్ల బ్లాక్లో దరఖాస్తులు అమ్మిన దళారులు. ప్రధానంగా రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా, ఇండ్ల కోసం వినతులు. దరఖాస్తులు నింపేందుకు హెల్ప్ డెస్క్ సిఎస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో అడవిరామంలో గురువారం ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో అధికారులు, గ్రామస్తులు. రన్నరప్ హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో రజత పథకం సొంతం. ఈడీ ఛార్జ్షీట్లో ప్రియాంక మనీ లాండరింగ్ కేసులో పేరును ప్రస్తావించిన అధికారులు. మరణశిక్ష రద్దు. గూఢచర్య ఆరోపణలపై 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణశిక్షను ఖతార్ అపిలేట్ కోర్టు రద్దు చేసింది. వారి ఫోన్లపై పెగాసస్ నిఘా. 2 భారతీయ జర్నలిస్టుల ఫోన్లు పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్కు గురైనట్లు నిర్ధారణ అయిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. పెట్రోల్ ధరలు తగ్గించే యోచన. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 6 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మేమొస్తే కులగణన. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1 నుంచే ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన డీఎండీకే అధ్యక్షుడు. విషాదంలో మునిగిన ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు. ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం. నివాళులర్పించిన తమిళనాడు సీఎం స్టాలిన్. నేడు చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. మనసున్న మాస్ హీరో. తమిళ ప్రజల మనసుల్లో మనసును మాస్ హీరోగా చెరగని ముద్ర వేసుకున్న విజయకాంత్పై ప్రత్యేక కథనం. మేలో ఎంసెట్. అప్పుడే సరైన సమయం అంటున్న అధికారులు. పరీక్ష తేదీలపై విద్యాశాఖ సమీక్ష. ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు. బీసీ నినాదానికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. బీజేపీ రాష్ట్ర సమావేశంలో అమిత్ షా. ఇక చాలు ఆపండి. వర్గ పోరుపై పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్.
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞాపిక అందిస్తున్న నిర్వాహకులు. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు. కాళేశ్వరం ఖర్చు 93 కోట్లు. ఆయకట్టు అభివృద్ధి 98 ఎకరాలే. 1,27 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం. నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నీటిపారుదల శాఖ. 2028-29 నాటికి 18,64,970 ఎకరాల మిగులు. ఆయకట్టు అభివృద్ధి. ఇప్పటి వరకు 1 కోటి టీఎంసీల ఎత్తిపోత. అందుకు 6 మిలియన్ల యూనిట్ విద్యుత్ వినియోగం. కాళేశ్వరం పెండింగ్ బిల్లులు 3 కోట్లు. మేడిగడ్డకు నేడు మంత్రుల బృందం. శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొంగులేటి, పొన్నం పర్యటన ఖరారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఈఎన్సీ. షెడ్యూల్ విడుదల చేసిన ఇరిగేషన్ శాఖ. సన్నద్ధతపై సుదీర్ఘంగా. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు. అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్. అనుసరించాల్సిన కార్యాచరణపై ముమ్మర చర్చలు. కాంగ్రెస్, బీజేపీల ఎత్తుగడలపైన నజర్. ఫిబ్రవరి 2వ వారం నుంచి రంగంలోకి కేసీఆర్. వెస్టిబ్యూల్ డబుల్ డెక్కర్ ప్రయాణికుల రద్దీని తట్టుకోవడంపై ఆర్టీసీ దృష్టి. మహాలక్ష్మి పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యల కోసం 5 కమిటీలు. బస్సుల సంఖ్య పెంపు. ఒకేసారి ఎక్కువ మంది తరలింపు అవకాశాల పరిశీలన. వెస్టిబ్యూల్ డబుల్ డెక్కర్లతో పాటు 12 మీటర్ల బస్సులు పరిగణలోకి. కొత్త ఏడాది కోతలైనా కలిసొచ్చేలా కనిపించని ఐటీ రంగం. ఉద్యోగ అవకాశాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చంటున్న నిపుణులు. ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు తప్పిలా లేవంటూ ఆందోళన. ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు. 2023లో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి తొలగింపు. నమస్తే. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే 10 సీట్లు 35 ఓట్లు. లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా నిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3-4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాహులతో వారం రోజుల్లో జాబితా పంపిణీ. జనవరిలోనే మెజార్టీ అభ్యర్థులు ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు. బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా. కొంకరాకల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు మాట్లాడుతున్న అమిత్ షా, నిందితుడిని కాదు బాధితుడిని. ఎమ్మెల్యే కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వ్యాఖ్య. నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలు బయట పెట్టారు. ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికార దుర్వినియోగం. అప్రూవల్గా మారాలని 3 ఐపీఎస్ల ఒత్తిడి. స్వామీజీలతో పరిచయం చేయించేది దావోజు శ్రవణ్. ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష. మార్చి 19తో పరీక్షలు పూర్తి. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన. అధికారంలోకి రాగానే కులగణన. పలు రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగు ప్రాతినిధ్యం లేదు. కులగణనతో ఈ అన్యాయాన్ని సవరిస్తాం. పేదరికం తప్ప మరో కులం లేదనే ప్రధాని మోదీ బీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వాతంత్రానికి ముందు మహిళలు, దళితులకు హక్కులు లేవు. దేశాన్ని మళ్లీ ఆ రోజులకు తీసుకెళ్లాలన్నదే బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం. మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు. ఎక్స్పైరీ డేట్ ముగిసింది. 100 రోజులు కృషి చేసి పార్టీని అధికారంలోకి తెద్దాం. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ సభలో రేవంత్ రెడ్డి. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్. జనవరిలో స్విట్జర్లాండ్లో సమావేశాలు. సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యం. ఈడీ ఛార్జ్షీట్లో ప్రియాంక. హర్యానాలో 5 ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరు, భర్త వాద్రా పేరు. నిందితులుగా కాదు. ప్రవాస వ్యాపారి సీసీ థంపి. భారత సంతతి బ్రిటిషర్ సుమిత్పై ఛార్జ్షీట్. కెప్టెన్ అస్తమయం. నటుడు విజయకాంత్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత. నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రధాని మోదీ సంతాపం. మనోళ్లకు ఖతార్లో తప్పిన మరణశిక్ష. 8 మంది మాజీ నేవీ అధికారులకు ఊరట. గూఢచర్యం కేసులో విధించిన శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పు. ఫలించిన ప్రధాని మోదీ దౌత్యం. అప్పుల దారి క్లోజ్. బహిరంగ రుణాలు కష్టమే. 3 నెలల ముందే బడ్జెట్. ప్రతిపాదిత అప్పులు పూర్తి. బడ్జెట్లో 40 కోట్ల మేర రుణ ప్రతిపాదన. డిసెంబర్ నాటికే 39 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం. ఖాక్ తాజా నివేదికలో వెల్లడి. బీఆర్ఎస్ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే రుణాలు క్లోజ్. కొత్త ప్రభుత్వానికి కష్టకాలమే. రాత్రికి రాత్రే భూముల దోపిడీ. 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు. జిల్లా కలెక్టర్ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులేది? కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం. ఈ దందాపై మందకొడిగా సాగుతున్న విచారణ.
7,46,414 ప్రజా పాలనకు తొలి రోజు దరఖాస్తులివి. ప్రజల్లో విశేష స్పందన. రేషన్ కార్డులు, ఇళ్లకు భారీగా దరఖాస్తులు. జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు. ప్రజాపాలనపై సీఎస్ సమీక్ష. 9 ఏళ్లలో రేషన్ కార్డులే ఇవ్వలే భట్టి. అర్హులందరికీ గ్యారంటీలు. పొన్నం దుద్దిల్ల.